భారతదేశ రాజ్యాంగ సమైక్య స్ఫూర్తిని చాటడంలో అన్ని వ్యవస్థలు, పాలక పక్షాలు, రాజకీయ పార్టీలు, ప్రజలు సమన్వయంగా కృషి చేయవలసిన అవసరం ఉందని రాజ్యాంగ సమర్పణ దినోత్సవ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు వక్తలు పునరుద్ఘాటించారు. ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ, ఆంధ్ర కేసరి యువజన సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి సెంటినరీ రోటరీ హాల్లో సెమినార్ జరిగింది. ఆంధ్ర కేసరి యువజన సమితి అధ్యక్షులు వి భాస్కర్ రామ్ సభకు అధ్యక్షత వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ప్రకాశం అభివృద్ధి అధ్యక్షులు ప్రొఫెసర్ పి మోహన్ రావు తదితరులు మాట్లాడారు. ప్రజలకు సౌకర్యంగా ఉన్న రాజ్యాంగంగా అన్ని ప్రాంతాల మనోభావాలను గౌరవిస్తూ రాజ్యాంగ సమైక్య స్ఫూర్తిని పొందాలన్నారు. విజయవాడ లయోలా కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, టంగుటూరి శ్రీరామ్, సిపి రెడ్డి, పిక్కి నాగేంద్ర, జమ్మి రామారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ గారు తప్పనిసరిగా రావాలి అన్నారు. అలాగే వస్తారంటే నాకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి సంబంధించి నిపుణుడు కూడా కాదు, మరి మమ్మల్ని ఎందుకు పిలుస్తారంటే నిపుణులు వస్తారు, వాళ్ళు మాట్లాడతారు, వస్తే బాగుంటుంది. మా ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం. వివిధ జాతులు, వివిధ భాషలు, వివిధ ప్రాంతాల మధ్య సమతుల్యం పాటించడం కోసం రాజ్యాంగంలో అనేక చర్యలు తీసుకున్నారు పెద్దలు. 77 సంవత్సరాల తర్వాత భారతదేశం పెరగాల్సినంత పెరిగిందా, ఆర్థికంగా నిలదొక్కుందా, అందరికీ సమాన అవకాశాలు వస్తున్నాయా అనేది మనం ప్రశ్నించుకుంటాం. ఎందుకంటే అవినీతే పెద్ద కొన్నాడు మంచిది వచ్చేసాడు కామరాజు, చాలా మంచిది. ఒకసారి రామమోహన్ మాట్లాడాలి, ఇదో 2000 తీసుకెళ్ళి అతను ఇచ్చిన డబ్బు విషయం ఒకసారి మాట్లాడాలి రామమోహన్ అంటే విషయం మాట్లాడడానికి కొంచెం ఖాళీ అయ్యాక ఇంకేంటి సార్ మొన్న నువ్వు డబ్బు పట్టుకొచ్చి ఏదో పంపించావు కుర్రాడికి ఇచ్చి, ఇక్కడ ల్యాండ్ ఏదో బాగుంది చౌకగా పోతుంది అన్నారు. అంటే ఆ ల్యాండ్ ఇచ్చేసాను డబ్బులు, 40,000 ఇచ్చి ఆ ల్యాండ్ తీసుకున్నాను. అది ఇప్పుడు 6 లక్షలు అయింది. అందుకని 6 లక్షలు ఉంది నా దగ్గర చెప్దామని పిలిచాను.